బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. ఇప్పుడు ఈ మధ్య అది కూడా చేయడం లేదు. ఎందుకని? నేను ఇక్కడ పిల్లల చదువు కోసం. పిల్లల చదువు కోసం వచ్చారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు వస్తే గనక వ్యవసాయం దండగా అంటాడు, అలాంటి వ్యక్తి అధికారంలో ఉన్నాడు కాబట్టి రైతులను పట్టించుకోవట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చేస్తున్న ఆరోపణ. దానికేమంటారు? వ్యవసాయం దండగానే ఆయన అంటుండో. ఇప్పుడు ఈ పాట ఏమి కొత్తగానే బోరుగా అంటూనే ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రైతులకు ఏం చేసినాడు ఆయన చెప్పాలి. ఎవరు రైతులకు అంతా చేసింది నేనే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. చేసిండు. 2001లో 2లో వరద ముప్పులు వస్తే ఆ చేలు రావడానికి కూడా కిలోమీటర్ ఎడంగా ఉండి 21లో చూసి ఎడంగా ఉండి చూసి ఇది మునగలేదు, ఇదంతా బాగుంది, ఈ నచ్చిపరి ఆడెత్తు అన్నాడు ఆయన. ఆయన రైతుల గురించి చెప్పడం చాలా ఇడ్డూరము. ఏం చేయాలి? ఆయన హయాంలో రైతులు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడి తీవ్రమైన ఇక్కట్లు దొరుకుతున్నారు. రైతులకు అందరికి మద్దతు ధర ఇచ్చాను, ధాన్యం కొనుగోలు చేశాను నేనే అన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి. మరి మద్దతు ఎప్పుడు ఇచ్చిండు చెప్పాలి. ఆయన 5 సంవత్సరాల రికార్డులు చూసుకోమని. ఇప్పుడు ఆయన మర్చిపోతే జనం మర్చిపోరు అంత తేలిక. ఏమి ఇచ్చిండు? ధాన్యం కొనడా? పోనీ సీసీ మార్కెట్లో ఉన్న పటిష్టమైన చర్యలు తీసుకొని ఆ వ్యవసాయ పటిష్టం చేసిండా? ఏ ఒక్క పంటకైనా ఆయన 5 సంవత్సరాలు మద్దతు ధర అనేది ఉందని ఆయన చెప్పాలా. సరే, ఇవన్నీ కాదు, గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఇప్పుడు జరుగుతున్న ఈ కూటమి పరిపాలనకి తేడా ఏముందంటారు? చాలా ఉంది సార్. ఏముంది? చాలా తేడా ఉంది. ఆయన ఎంత హెరాస్మెంట్ చేసిన 5 సంవత్సరాలు వాళ్ళ నాయన పేరు చెప్పుకొని అది ఇది చేసి సానుభూతి పొంది అది ఎట్లా అయితే గెలుచుకొని మంచి జాత్రని ప్రజలు నమ్మి నీకు ముఖ్యమంత్రిని చేస్తే ఆయనలోనే ఒక అపరిచితుడు బయటకు వచ్చి ఏ విధంగా హెరాస్మెంట్ చేసిండు అనేది ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి తెలుసు. ఇక ఎట్టి పరిస్థితులు కూడా ఆయనకి పార్టీ కానీ ఆయన నాయకులు కానీ మాట్లాడటానికి లేదు. మాట్లాడడానికి కూడా సిగ్గు శరం ఉండాలి. ఇది ఆ మాట అంటారు ఏంది? 5 సంవత్సరాలు నేను అందరికి మంచి చేశాను, డబ్బులు వేసాను, అందరికి రైతులను ఆదుకుందా నేనే, ప్రతి ఒక్కరిని ఆదుకుందా నేనే అంటున్నాడు కదా. మరి అసలు రైతులను ఆదుకోవటం అనేది అచ్చి అబద్ధం. ఏమి ఆదుకోవాలా? నేను ఉన్నప్పుడు 25 అమ్మిని, చంద్రబాబు వచ్చాడు రేటు పడిపోయింది అన్నీ ఆయన శాతకంత. 25 ఆయన గద్దెనెక్కిన మరస 2వ సంవత్సరం అది ఆ రేటు అన్నాళ్ళు కూడా నిలబడలే. గోదాంలో పెట్టుకునే దానికి కూడా ఒకసారి చూపిలే. ఆయన ఏం చేస్తాం? ఆయన రైతులకు మేలు చేసాడు అనేది సొంత అబద్ధం. అది రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ఎన్నుపోటు గురించి చెప్పాలంటే ఇది బారికి పాట పాడతా ఉంటే జనానికి కూడా ఇసుకొస్తాం సార్. ఎన్నుపోటు గురించి ఆయన మాట్లాడకూడదు. నీకేమే ఎవరిని ఎన్నుపోటు పొడిచిండు ఆయన? ప్రజలను ఎన్నుపోటు పొడిచాడు. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. మరి హామీలు నెరవేరుస్తా ఉన్నాడు. ఏం నెరవేర్చాడు? సూపర్ 6లో అన్నీ నెరవేరుస్తా ఉన్నాడు. మహిళలకే ఉచిత బస్సు పెట్టినాడా? రైతు భరోసా ఇస్తున్నాడా? వికలాంగులకు 6,000 పింఛను కంపల్సరీగా ఇస్తుండా? 4,000 పింఛను వారింటికే వస్తుందా? ఇంకేమీ అమలు చేయలేదంటానికి నీ ఎట్లా చెప్తూ ఇదంతా నీ కళ్ళ కనపడతా ఉందిగా. కాబట్టి అలాంటి ఆరోపణలు చేయడం అనేది దుర్మార్గం. ఏదో దాని మీద అసలు పోరాటాలు చేద్దాం, రోడ్డు మీద ధర్నాలు చేద్దాం అంటున్నాడు కదా. వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అంటూ ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్నారు కదా మరి వాళ్ళు. రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం చేయాలని మొన్న ప్రయత్నం చేశారు. అరిసి గోల చేసి ఆడ ఏదో కటౌట్లు నిప్పు పెట్టాలు ఇవన్నీ చాలా జుగుస్కరమైన పనులు చేశారు. అలాంటి వాటికి ఇక్కడి నుంచి అనుమతి ఉండదు. ఇక ఆ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే అర్హత వైసీపీకి నాయకులకి లేనేది అసలు. ఎందుకు లేదంటారు? వాళ్ళు మేము ప్రజల తరపున పోరాటం చేస్తాం అంటే ఒక పక్కన చేయలేదు సార్. అంతా పచ్చి మోసం, పచ్చి దగ, పచ్చి మోసం. ఇప్పుడు కూడా ఈ రాజధాని విషయంలో అవాస్తవాలు మాట్లాడతా
ఒకసారి ఆ నాయకులు పోయి చూడాలి అక్కడ ఏం వర్క్ జరుగుతుందో, ఏమేం పనులు చేస్తున్నారు. అంతా ఏదో దోచుకుంటున్నారు, తింటున్నారు. దోచుకోవడానికి, కూడబెట్టుకోవడానికి పేటెం మీకు తప్ప ఇంకెవడు లేడు ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఏ పార్టీ వాళ్ళు మీరే. ఆ మాట ఏంది అసలు? దాచుకో పంచుకో తినుకో అంటుంది చంద్రబాబు నాయుడే. మేము ఉన్నప్పుడైతే ప్రజలకే పనిచేసాం, అంతా తెచ్చిన సంపద అంతా అంటున్నాడు కదా. అంతే ఆస్వాదమైన వ్యాఖ్యలు, ఆస్వాదమైన మాటలు. ఏ విధంగా రాజశేఖర రెడ్డి కుటుంబం, ఆయన ఉన్న పక్కన నాయకులు, ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఈయన దోచుకున్న విధానం, ఉసుక, మద్యం, ఈ కుంభకోణాల్లో ఆయన చేసిన పని వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది సార్. ఒక మద్యమే తీసుకోండి, ఆయన ఎక్కిన తొలినాళ్ళలో సంవత్సరం పాటు ఉసుక దొరకణ చేసిండా. ఆ ఉసుకలో కూడా మొత్తం సగం గుండ్రాళ్ళే వచ్చి, తక్కువ ఉసుకలో సగం గుండ్రాళ్ళే వచ్చి, దానికి 5,000. ఆ పని దొరక్క సంవత్సరం పాటు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారా. మద్యం వల్ల తీసుకోండి, మద్యం ఆయన తెచ్చిన పాలసీ వల్ల ఈ రాష్ట్రంలో 30,000 మంది చనిపోయారు అనేది ఒక ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంటే లెక్క తేల్చింది. ఎవరికి దీనికి ఆ విష పాయజన్ మద్యం ప్రజలకు చేసి ఎన్నో కుటుంబాలు చిత్రం అయిపోయినాయి. ఇక రోడ్ల విషయానికి వస్తే ఆ రోడ్ల వల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో నడువులు పోయి, బళ్ళు గొల్లైపోయి, ఆసుపత్రి పోలై ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆరోపణలు ఇప్పుడైనా నిజం మాట్లాడు, వాస్తవ తెలుసుకుని అసెంబ్లీకి వచ్చి, ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఇప్పుడైనా ఈ 11 మంది అసెంబ్లీకి వచ్చి ఒక మంచి సూచనలు చేయాలని చెప్పి అసెంబ్లీకి రావాలని వాళ్ళని నేను కోరుకుంటున్నాను. అసెంబ్లీకి వస్తాను, నాకు మైక్ ఎవరు వీళ్ళు అంటున్నాడు కదా. మరి ఎందుకు ఈరాయా మైకు? ఇవన్నీ ఒట్టి మాట, ఎందుకు మైకు? సరే, నేను జనంలోకి వస్తాను, జనం తరపున పోరాటం చేస్తాను, పాదయాత్ర చేస్తాను 1.5 సంవత్సరాల పాటు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి 2027 చివరి నుంచి. ఏమంటారు మరి దానికి? పాదయాత్రలకే కాలం చెల్లిపోయింది, అది కాలం చెల్లిపోయింది. ఇక నువ్వు పాదయాత్రలు కాదు, పొర్లి రోడ్ల మీద దొర్లాడినా కూడా నీకు జనం ఓట్లేరు. ఇక ఏరని ఎలా చెబుతారు? 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 చూపిస్తాం, రప్ప అనే అంటున్నారు కదా. మరి ఈ రపాలు, ఈ పాదయాత్ర చేయటాలు, ఇంకా ఏదేదో పచ్చి అబద్ధాలు, ఈ సాక్షి ఛానల్లో పెట్టుకున్న పచ్చి మోసాలు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇవన్నీ ఎంతకాలం ప్రజలు నమ్మరు. సాక్షి ఛానల్ కానీ ఒక్కటైనా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఒక్కటైనా నిజం మాట్లాడతారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వాస్తవాన్ని ఒక్కటైనా మీరు మీ ఛానల్ కానీ మీరు కానీ ఒక్క నిజంగా మాట్లాడతారా? నిజం చెప్పేదే మాది అంటున్నారు. మేమే నిజం చెబుతాం, వీళ్ళంతా కూటమి ప్రభుత్వం అంతా అబద్ధాలతో బతుకుతుంది, అన్యాయాలతో బతుకుతుందని కదా వాళ్ళు అంటుంది. ఎప్పటికీ వాళ్ళు నిజం చెప్పరు. అబద్ధాలు పుట్ట లేని ఒక విషయం నిజాయితీగా చెప్పమానండి, ఎప్పటికి చెప్పరు. వాళ్ళకి అది అలవాటుగా మారిపోయింది. కాబట్టి వాళ్ళు మోసాలని, అబద్ధాలను ఏజెండాగా చేసుకుని నడుస్తున్న పార్టీ వైఎస్ఆర్పీ. మరి 2029లో మేము వస్తాం అంటున్నారు, వచ్చే అవకాశం ఉందంటారా? మరి 3 సంవత్సరాలు ఇంకా పరిపాలన ఉంది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేస్తున్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది, నేనే వచ్చేస్తానండి ఆయన చెబుతుంటే. అప్పుడు 2029లో కళ్ళు అప్పుడు దాకా ఇప్పుడు మూసుకుంటాడు, అప్పుడు ఒకసారి తెరిచిన తర్వాత మళ్ళీ మూసుకోవటం, మళ్ళీ 5 సంవత్సరాలు మూసుకుంటాం, మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటాం. ఈ రకంగా బారుకు ఆయన మూత్తా తిరుగుతా ఉంటాయి.